ఎందుకు అంత ఆవేదనతో మాట్లాడవలసి వచ్చింది? ఇది నా ఆవేశం కూడా ఆవేదనతో కూడుకున్నదే. ఇంకొకటి, వీళ్ళు చేసిన కథలకి నిరాహార దీక్షలు చేసి, పూటకి తినక, టైంకి తినక, ఉద్యమాల్లో పడి, అసలు చాలా బీపీలు కూడా కంట్రోల్‌లో ఉండట్లే. ఆ ఆవేదన వెనకాల చాలా ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి మాకు. అట్లా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతూ, మీరు మమ్మల్ని ఇలా ఎన్ని రోజులు పెడతారు ఇట్లా? ఇదే సరూర్ నగర్ లో యూత్ డిక్లరేషన్ అన్నారు. ప్రియాంక గాంధీ వచ్చే, రాహుల్ గాంధీ వచ్చే, రేవంత్ రెడ్డి వచ్చే, బల్మూర్ వెంకట్ వచ్చే, కోదండ రామ్ వచ్చే, వరుస పెట్టి వచ్చి 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 మమ్మల్ని ఏం చేసిరు? మీరు నాశనం చేసిరు. ఏం చేసిరు? 2.5 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏంది మాకు? అంటే వాళ్ళకైతే మంచి పొజిషన్స్ వచ్చినాయి కదా. వాళ్ళకి వచ్చినాయి, అదే ఎమ్మెల్సీలు అయ్యిరు, విప్పులు అయ్యిరు, మంత్రిత్వ హోదాలు పొందిరు. ఈ రోజు లగ్జరీ లైఫ్ ఉంది మీకు. మేము అది కూడా కోరుకోవట్లేదు. నెలకి 30,000 40,000 వచ్చే జీతాలు అడుగుతున్నాం. అది కూడా తప్పేనా? అది కూడా ఇవ్వకపోతే మీరు ఎందుకు? ఇక అసలు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిండే తెలంగాణలో. అలాంటిది ఒక యూత్ డిక్లరేషన్, ఒక అభయహస్తం మేనిఫెస్టోలో నిరుద్యోగుల కోసం స్పెషల్ గా ఒక పేజ్ ని పెట్టి మీరు క్రియేట్ చేసి మాకు హోదా కల్పిస్తారన్న, మాకు ఉద్యోగాలు కల్పిస్తారన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ కోటేసినాం తప్ప, ఆ యూత్ డిక్లరేషన్ అది లేకపోతే మీరు అసలు అడ్రస్ కూడా లేకపోదురు. ఏం పోటీ పడుతురా? ఆయన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు అంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది చచ్చిపోయారు అంటే శవ రాజకీయాలు చేస్తున్నారా? పోటా పోటీ మీద నిరుద్యోగులు చచ్చిపోతే లెక్కలేసుకుంటున్నారా మీరు? మరి 20 మంది నిరుద్యోగుల కుటుంబాలకు మీరు ఏమైనా హామీ కల్పించిరా? ఒక నిజంగా ఒక ఎల్ఐసి కడితే ఆ బీమా కనీసం ఆ పాలసీకి డబ్బులన్నీ వస్తాయి, కానీ ఒక జీవితాంతం ఒక నిరుద్యోగి మీద ఆధారపడ్డ కుటుంబము నిరుద్యోగిని కోల్పోతే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న కోల్పోయిన ఒక భరోసా ఉండదు ఆ తల్లిదండ్రులకి. అలాంటిది మా నిరుద్యోగులకి ఇంత అన్యాయం జరుగుతుంటే మేము ఎట్లా ఊకుంటాం? ఏం చేస్తున్నారు మీరు? మరి మాకు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? 4,000 నిరుద్యోగ భృతి ఇచ్చినా కనీసం నోటిఫికేషన్లు లేట్ అయినా పెద్ద భరోసా ఉంటుండే మాకు. సరేలే, ఈ రోజు కాకపోయినా రేపు వస్తాయని. 2.5 సంవత్సరాల నిరుద్యోగ భృతి ఎన్ని కోట్లు రావాలో చెప్పండి. టెట్లు పెడతారా? టెట్లు పెడతారు, సెట్లు పెడతారు, అన్ని ఎగ్జామ్స్ పెడతారు, వేలకు వేల ఫీజులు వసూలు చేస్తారు. ఎందుకు వసూలు చేస్తారు? ఢిల్లీ పోవడానికి. ఆ వసూలు చేసిన ఫీజులు ఏమన్నా మాకు మా జీవితాల బాగు కోసం పెడుతురా? పెడతలేరు. మరి ఏం చేయాలి? మరి చెప్పండి, ఏం చేయాలి మరి నిందించకుండా? ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిని అయితే అడుగుతాం, కడుగుతాం, గల్లా పట్టుకొని బరాబర్ అడుగుతాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంటిని డబ్బాలు దొరుకుతలేవు బయట. రైతులకే కష్టంగా ఉందంట. మాకు గన దొరకాలే, పట్టుకొని రేవంత్ రెడ్డి ఇంటికే పోతా. మళ్ళా కూడా చెప్తున్నా. అయితే ఈ రోజు అయితే సరూనగర్ సభ నుంచి ఏం చెప్పబోతున్నావు సీఎం రేవంత్ రెడ్డి గారు? యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి ఇదే సరూర్ నగర్ సభలో మీరు ప్రకటించారు కాబట్టి, ఇదే సరూర్ నగర్ సభలో మీకు దమ్ముంటే మళ్ళా పెట్టి 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంకా మిగతా ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఇస్తామని చెప్పేసి మీరు సభ పెట్టండి. నిరుద్యోగులను పిలిచి ఒక్క నిరుద్యోగస్తులేమో చూద్దాం. ఎందుకంటే మీరు ఒక మాట్లాడని నోరు లేని కెమెరా ముందల, కదలికలు లేని కెమెరా ముందల, మీరు చెప్పేదే వినే కెమెరా ముందల మీరు మస్తు చెప్తారు. అది కాదు కదా మాకు కావాల్సింది. నిరుద్యోగులతోనూ ముఖాముఖిగా మాట్లాడండి, అప్పుడు నమ్ముతాం. మళ్ళీ ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మి మద్దతు తెలుపుతారని అనుకుంటున్నారా? ఇప్పుడు బీజేపీ కూడా నిరుద్యోగుల కోసం కొంచెం వస్తున్నారు వాళ్ళు కూడా. కాబట్టి ప్రతిపక్షాలను మేము అడిగినాం, దయచేసి ప్రతిపక్షాలు క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే అసెంబ్లీలో మీరుంటారు, అధికార పక్షం వాళ్ళు ఉంటారు. అధికార పక్షం వాళ్ళు ఎంతసేపటికి 60,000 ఇచ్చినా అంటే ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తారు? అడగాలి కదా. వాళ్ళు అడగాలంటే మేము చెప్పాలి కదా. అందుకే మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి స్టూడెంట్ బీఆర్ఎస్ కార్యకర్త అని రంగులు మాత్రం పునమకండి దయచేసి. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేసుకోవడానికి ఒక సభ, ఒక స్టేజ్ దొరుకుతుంది కాబట్టి, ఒక వాయిస్ వినిపించే అవకాశం ఉంటదేమన్న ఉద్దేశంతో ఎంతో మంది వస్తున్నారు. మీరు కూడా చూస్తారు, చాలా మంది మాట్లాడడానికి తహతహలు ఆడుతున్నారు. వాళ్ళ బాధను చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. పెయిడ్ ఆర్టిస్ట్ అని అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అనే అవకాశం ఉంటది కదా. అవకాశం ఏంది? అప్పుడు రేవంత్ రెడ్డి కొనుక్కున్నాడు మమ్మల్ని, అప్పుడు అమ్ముడు పోయినాం, అప్పుడు పేడ్ ఆర్టిస్టులమే కదా. ఇప్పుడు కూడా అమ్ముడు పోతున్నాం అనుకోండి, పోయేదేముంది? ఇంకా కాదని ఇంకా నేను ఎన్నిసార్లు వాదిస్తా చెప్పండి? పేడ్ ఆర్టిస్టులమే, పేడ్ ఆర్టిస్టులమే. మీకు న్యాయం జరిగే వరకు ఏం చేస్తారు నెక్స్ట్? ఇప్పుడు మీ కార్యాచరణ చాలా ఉన్నాయి. ఇంకా ఇట్లా ప్రతిపక్షాలతోనైతే ఈ రోజు మొదలైంది. అట్లా వాళ్ళతోనే కలిసి ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉంటే కూడా చేస్తాం, బరాబర్ చేస్తాం. ఓట్లు వేయాలంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఓట్లది పక్కన పెట్టి ఫస్ట్ మా నిరుద్యోగుల కోసం అయితే పోరాటాలు అయితే చేస్తాం. అంటే ఇది ఆది మాత్రమే అని చెప్తారు. ఆది మాత్రమే. ఇంకా ఫినిషింగ్ టచ్ ఘోరంగా ఉంటది, చాలా ఉంటది. అందులో అస్మన్ చూడొచ్చు అన్నట్టు. చూడాలి, అస్మన్ చూస్తూనే ఉంటారు. నిరుద్యోగ ఉద్యమంలో ఖచ్చితంగా రెగ్యులర్ గా అస్మ కనిపిస్తూనే ఉంటది.